ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా బీసీ బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి బీసీ సంఘాలు బస్టాండ్లలో బైఠాయించి బస్సులు బయటకు రాకుండా బంద్ పాటిస్తున్నారు. బీసీ సంఘాలకు మద్దతుగా అన్ని పార్టీల నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ సాగుతున్న తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. బీసీజేఏసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఉదయం నుంచే మొత్తం బస్టాండ్లోకి బీసీ సంఘాల నేతలు అదేవిధంగా వారికి అన్ని పార్టీల మద్దతు ఉండడంతో కూడా మొత్తం సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ బస్టాండ్లో ఉన్న మొత్తం ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం ఎక్కడైతే వారి ముందే మొత్తం ర్యాలీగా బయలుదేరి కూడా అన్ని విద్యా సంస్థలకు షాపులకు కూడా బంద్ని ఉంటుందని కూడా ముందే చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మనం చూడొచ్చు అన్ని పార్టీలు కూడా బంద్కు మద్దతునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా బంద్కు మద్దతునివ్వడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచే బస్ డిపోల వద్ద కూడా బైఠాయించి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపించని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో కూడా బీసీ బంద్ అవుతుందా కాదా అని నిన్న మొన్నటి వరకు ఉన్నారు. కానీ బీసీల సత్తా ఏంటో ఒకసారి చూస్తామని కూడా వీళ్ళంతా సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. బీసీజేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ నల్గొండ జిల్లాలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది. బస్టాండ్లో కూడా మేమంతా కూడా బస్సులను ఆపి బస్సులు కదలకుండా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా టౌన్లో పెద్ద ర్యాలీ తీసి అందరు కూడా షాపులు తెరవద్దని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాయి. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించిన తర్వాతనే ఎన్నికలు జరపాలి. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం తరఫున మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవ్వాల్సిన పార్టీ బీజేపీ పార్టీ, 9th షెడ్యూల్లో చేర్చాల్సిన పార్టీ బీజేపీ పార్టీ కేవలం దాన్ని బీసీలని మళ్ళా ఓట్ల రాజకీయంగానే మారుస్తురే తప్ప తప్పనిసరి 42% రిజర్వేషన్లు ఇస్తూనే ఎన్నికలు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. చూడొచ్చు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. తెలంగాణ ఉద్యమ తరాలో ఐక్యంగా బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఒక శంకారావరం ప్రారంభమైంది. ప్రధానంగా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలంటే ఒక డిమాండ్తోని అన్ని సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు అన్ని పార్టీల సహకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే మేమెంతమందిమో మాకంత వాటా, న్యాయబద్ధంగా మాకు దక్కాల్సినటువంటి వాటా ఏదైతుందో అది దక్కాల్సింది. అది దక్కాలి అంటే చట్టసభలో దీనికి ఆమోదం లభించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేసింది, రాష్ట్రపతికి పంపింది, ఆ తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసింది, గవర్నర్ పంపింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, అటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఈ రెండు ఆమోదం తెలిపి దాన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే ఈ 42% రిజర్వేషన్కు ఒక చట్టబద్ధత లభిస్తుంది. దీని ప్రధానమైనటువంటి బాధ్యత బీజేపీదే. బీజేపీ ఆ బాధ్యతను నిర్వర్తించాలి తప్ప దాన్ని పక్కదోవలు తొక్కుతామంటే తెలంగాణ బీసీ సమాజం ఊరుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పేసి ఆ వైపుగా ఆ రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీ సమాజం ముందుకు కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తామని. బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు బీసీజేఏసీ బంద్ సంపూర్ణంగా విజయవంతమైనది. ఇప్పటికీ ఈ యొక్క పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్నీ కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే 69% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా చట్టబద్ధత చేసినాకనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. రైట్, చూడొచ్చు బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతా కూడా వారు ర్యాలీగా వెళ్తున్నారు. మళ్ళీ ర్యాలీగా వెళ్ళి ఏదైనా షాపులు ఉన్నా కానీ మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా బీసీల పోరాటం ఆగదని కూడా బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.